చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా కాపీ కొట్టడం అలవాటు. ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాపీ కొడుతూ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎంత ఘోరంగా అంటే ఆ తల్లికి వందనం పథకం అంట లోకేష్ గారి ఆలోచనల నుంచి పుట్టిందంట. చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నారో అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను కంప్యూటర్ కనిపెట్టాను, నేను హైదరాబాద్ని నేనే సృష్టించాను, ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు చెప్పడం అలవాటు. ఇప్పుడు తన కొడుకు కూడా అవే అలవాటు చేస్తూ ఉండే పరిస్థితి. అమ్మఒడి అనే పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎందుకు? స్కూల్కి వెళ్ళే పిల్లలలో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం, స్కూల్కి పంపే పిల్లల తాలూకా తల్లికి ఆర్థిక భారం కాకుండా ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ఆ రోజు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. పెట్టినప్పుడు ఇవే నోళ్ళు ఏమని కామెంట్ చేశాయి? అమ్మఒడి నాన్నబుడ్డి అంటూ కామెంట్ చేసి అదే నోళ్ళతో అదే చేతులతో అమ్మఒడి అమలయ్యేట్టుగా చేసిన ఘనత మన జగనన్నకి దక్కుతుంది. మరో 1000 ఏళ్ళైనా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా అమ్మఒడి సృష్టికర్త ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేట్టుగా ప్రజల మనసుల్లో ఆ జగనన్న పేరు నిలిచిపోయింది.